ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తను ఏం జరిగింది అసలు ఈ కాలనీ ఎక్కడ అన్నది వాళ్ళు చాలా బాగా ఇది చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్తారు. ఒకసారి నా పేరు పి ముత్తయ్య, గ్రామీణ పేదల సంఘం ఆర్గనైజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మేము గత 50 సంవత్సరాలుగా గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో కుల మత ప్రాంతాలకు అతీతంగా పేదలందరినీ ఐక్యం చేసి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల భూముల కోసం, పోడు భూముల కోసం, మిగులు వివిధ రకాల ప్రభుత్వ భూముల కోసం పోరాడుతున్న ఈ క్రమంలో ఇటీవల మాకు 2013లో ఇక్కడ భూమి ఉన్నదని పరిచయం అయింది. వాస్తవానికి ఇక్కడ నివాసం ఉండేటువంటి ప్రజలు గత 15 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా పట్టణంలో అద్దెలకు ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దున్నుకోవడానికి భూములు లేవు, చేసుకుందామంటే చేతి నిండా పని లేదు. వలస వచ్చారు పొట్టకూటి కోసం. వలస వచ్చిన వాళ్ళు మాకు పరిచయం అయిన తర్వాత కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం, జిల్లా వ్యాప్త కార్యక్రమంలో భాగంగా మాకు పట్టణంలో పరిచయం అయిన తర్వాత ఇక్కడ భూమి ఉన్నదని చెప్పేసి భూదానాయకనగూడ చైర్మన్ రాజేందర్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్గనైజ్ చేసి వీళ్ళందరితో దరఖాస్తులు పెట్టించాం. 2014 జనవరిలో దరఖాస్తు పెట్టిస్తే భూదానాయకన బోర్డుకి 2014 ఏప్రిల్లో 19, 20, 21 తారీఖు నాడు 1895 కుటుంబాల వారికి ఒక్కొక్క కుటుంబానికి 100 గజాల చొప్పున కేవలం ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ తర్వాత లేఅవుట్ సిద్ధం చేసి ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఇచ్చారు అప్పటికే. తర్వాత ఏంటంటే దీన్ని మొత్తం ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి ఎంత రెవెన్యూ వారిని, అప్పుడున్నటువంటి ప్రభుత్వ మంత్రులని, ప్రిన్సిపల్ సెక్రటరీ బిఆర్ మీనా గారిని 2 సార్లు కలవడం జరిగింది. మేము ఒక న్యాయబద్ధమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు, ప్రదర్శనలు ఇవన్నీ చేశాము. తహసీల్దార్ దగ్గర ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు అందరినీ కూడా కలిసి మాట్లాడటం జరిగింది. ఆయన పట్టించుకోలేదు. పట్టించుకోని పిదమట మేము 2017లో మళ్ళీ కోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టు వారు నాట్ టు ఇంటర్ఫైర్ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత దీన్ని కనీసం మా పిటిషన్లు అంటే ప్రభుత్వానికి, అధికారులకు బుట్టదాఖలు. హైకోర్టు వారి యొక్క జడ్జి గారి యొక్క ఉత్తర్వులను గౌరవించండి అని చెప్పేసి ఎంత వేడుకున్నప్పటికీ ఎవ్వరు కూడా పట్టించుకోకపోయేసరికి మళ్ళీ తర్వాత 2018 జనవరిలో మళ్ళీ కోర్టును ఆశ్రయించాం. మళ్ళీ న్యాయస్థానం ఆశ్రయిస్తే రెండోసారి కూడా నాట్ టు ఇంటర్ఫైర్ వచ్చింది. దీని అమలు జరపరే. మాకంటూ ఒక పద్ధతి ఉంది. 50 ఏళ్లుగా భూమి సమస్య తేలాలంటే ఈ వ్యవస్థలో భూమి మీదనే తేలాలి. ఇంటి స్థల సమస్య పరిష్కారం కావాలంటే ఇంటి స్థలం మీద దిగితే మాత్రమే వస్తుంది అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ ఇక్కడ ప్రజలకు చైతన్యవంతం చేసి వీళ్ళని మొత్తం ఏంటంటే వాళ్ళ పట్టా కాగితం చేతులు పట్టుకొని, దుడ్డుగార చేతులు పట్టుకొని ఈ భూముల మీదకి వచ్చారు. ఈ భూముల మీదకి వచ్చిన తర్వాత రెవెన్యూలు ఒత్తిడి చేశారు. అంటే భూదాన్ యజ్ఞ బోర్డు వాళ్ళకి పట్టాలు ఇచ్చేసింది. అది వాళ్ళ భూమి అన్నట్టుగా మనం దాన్ని అమ్మడానికి లేదు, కానీ వాళ్ళ భూమి అది. గతంలో కొంతమందికి పూర్వ పట్టాలు ఏనాడో ఇస్తే అవన్నీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్రయ విక్రయాలు జరిగినాయి. భూదాన్ చట్టం ప్రకారంగా, గ్రామదాన్ చట్టం ప్రకారంగా క్రయ విక్రయాలు జరగకూడదు. ఇది రాజ్యాంగబద్ధం. ఇవన్నీ జరిగిన తర్వాత భూదానాయకన బోర్డు వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఈ భూములు రద్దు చేసేసి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని భూదాన బోర్డు స్వాధీనం చేసుకున్న తర్వాత, ఉదాహరణకు మేము అక్కడ దమ్మపేట మండలం నాగుపల్లి ప్రాంతంలో 400 ఎకరాల భూదాన భూముల కోసం కొట్లాడుతున్న దశలో ఇదే చైర్మన్ గారు రాజేంద్ర రెడ్డి గారు 2013 నవంబర్ 11వ తారీఖు నాడు భూముల మీదకి వచ్చి ఒక్కొక్క ఎకరానికి గిరిజనులకు, ఆదివాసీలకు పట్టాలు ఇచ్చారు. జీడి మామిడి తోటలు ఇవంతా చూసిన తర్వాత 400 కుటుంబాలకు పట్టాలు ఇచ్చినాక ఆయన భూముల మీదకి ₹1 ఖర్చు లేకుండా మీరు వచ్చినట్టుగా సొంత ఖర్చులతో వచ్చారు. అక్కడ గిరిజనులు పెట్టినటువంటి భోజనం చేసి తిన్న తర్వాత వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ భూమి మాకు ఇక్కడ ఖమ్మం నగరంలో ఎందరో పరిచయస్తులు ఉన్నారు, అధికార, ప్రతిపక్ష, కమ్యూనిస్టు, ఎమ్మెల్యే గ్రూపులు ఉన్నారు, కానీ మాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. ఇది 3 దగ్గర తీసి 300 మందికి ఇచ్చేది మీరే, ఎందుకు నాగుపల్లిలో చేశారు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎవరికి అప్పచెప్తే 300 మంది నోటికాడిది 3 చేస్తారని చెప్పేసి మాకు అప్పచెప్పారు. 562 ఎకరాల 7 గుంటల భూమి మాకు అప్పచెప్పిన తర్వాత ఆర్గనైజ్ చేసి ఈ భూముల మీద దించాల్సి వచ్చింది. దీని తర్వాత చాలా ప్రయత్నం చేసిన తర్వాత ఇక్కడ ఇల్లు వేసుకున్నారు, షెడ్లు వేసుకున్న తర్వాత మళ్ళీ ఏదో టైంలో కూల్ చేస్తారని చెప్పేసి మళ్ళీ మేము 3వ హైకోర్టుని ఆశ్రయించాం. హైకోర్టుని ఆశ్రయించేస్తే ఆ హైకోర్టు నుంచి నాట్ టు డెమాలిషన్ ఆర్డర్ వచ్చింది. నాట్ టు డెమాలిషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్లకు, ఆ పేదలందరికీ మంచినీరు కావాలి, కరెంటు కావాలని చెప్పేసి మళ్ళీ కోర్టును ఆశ్రయించాం. 2019 సెప్టెంబర్ 18వ తారీఖు నాడు హైకోర్టు వారు మరొక ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ ప్రజలకు మంచినీరు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి అని. అంటే దీంట్లో ఏమిటి, మంచినీరు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి అనే దాంట్లో అర్థం ఏమిటి అంటే, హైకోర్టు వారు ఇచ్చింది తక్షణమే మున్సిపల్ కమిషన్ వాళ్ళు ఈ ఆర్డర్ ప్రకారంగా వ్యక్తిగతమైనటువంటి దరఖాస్తులు పెట్టండి అని అంటే 2019 నుంచి ఇప్పటి వరకు 100 మందితో 10 సార్లు దరఖాస్తులు పెట్టించాం. 2019 నుంచి ఇప్పటి వరకు మేము ఆర్గనైజేషన్ తరపున కానీ, వ్యక్తిగతమైనటువంటి దరఖాస్తులు కానీ, రిసీవ్డ్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది ఎందుకు అమలు జరపట్లేదు అని చెప్పేసి మళ్ళీ మేము న్యాయస్థానం ఆశ్రయించాం. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారంటే, మళ్ళీ ఇంకొక
దీన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఎక్కడ కూడా ముందుకు పోకుండా చేస్తుంటే మళ్ళీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టును ఆశ్రయించిన తర్వాత మళ్ళా 2021 నవంబర్ 6వ తారీఖు నాడు 62 ఎకరాల 7 గుంటలకు మళ్ళీ మరొకసారి నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ వచ్చింది. దీన్ని ఇంప్లిమెంట్ చేయండి, ఈ చుట్టుపట్టు మొత్తం మాకు 100 గజాలు కొలిసి ఇవ్వండి అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు ప్రాధేయపడ్డాం. ప్రిన్సిపల్ సెక్రటరీని, మంత్రులని అందరినీ కనపడ్డ రాయి కళ్ళ దండం పెట్టినట్టుగా ఏ దేవుడైతే వరం ఇస్తాడని చెప్పేసి ఆ అధికార యంత్రాంగాన్ని, మంత్రివర్గాన్ని దాదాపు అందరిని కూడా కలిస్తే ఫలితం లేకపోయింది. చూసి విసిగి వేసారిపోయినాక 2021 నవంబర్ 6వ తారీఖు నుంచి పంపిణీ జరగకపోతే 2023 జూలై 15వ తారీఖు మళ్ళీ భూముల మీదకి వెళ్ళి షెడ్లు వేసుకోవాల్సి వచ్చింది. షెడ్లు వేసుకుంటే అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నోళ్ళు, తర్వాత కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు, సామాన్య జనాన్ని రోజుకు 500 రూపాయలు 800 రూపాయలు కూలీ ఇచ్చి దాదాపు గంగారం సత్తుపల్లి నుంచి 200 మంది బెటాలియన్ వచ్చింది. దాని తర్వాత 300 మంది గుండాలు, రౌడీ షీటర్లు వచ్చారు. 1500 మంది కూలీలను పెట్టి చేసి ఏం చేశారంటే దాడి చేయాలి ఊరి మీద అని చెప్పేసి అంటే ఆ రోజు ఇట్లని మీలాంటి మీడియా మిత్రులంతా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం 30 మంది 2023 జూలై 15వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 7 గంటల వరకు లైవ్ 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం సంచలనాత్మకమైన జరిగింది. ఒక పక్క జనం గుత్తపలు పట్టుకొని తలగుడ్డ జుట్టుకొని ఆత్మరక్షణ చేసుకున్నారు, ఎవరి మీదకి దాడి పోలే. కానీ ఈ ల్యాండ్ లార్డ్స్, అధికారంలో కబ్జాదారులు ఏం చేశారంటే ఒక ఎత్తుగడగా ఈ గ్రామీణ పేదల సంఘం ఇక్కడ నివాసుల పోరాటాన్ని పక్కదారి పట్టించాలని ఈ ట్రాక్టర్ షోరూము, కాలేజీలు చుట్టుపట్టున్నటువంటి 62 ఎకరాల 7 గుంటల వెలుపల ఏ భూమి అయితే రిజిస్ట్రేషన్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ ఉందో దాంట్లో బతుకమ్మ చీరలు కట్టించారు. అంటే మేము అందులో రిజిస్ట్రేషన్ ల్యాండ్ కబ్జా చేసినట్టుగా. కానీ ఇది పచ్చి అబద్ధం. మేము ఒక్కటే సార్ కోరుకునేది, 62 ఎకరాల 7 గుంటల అవతల ఒక్క అంగుళం కూడా మేము దాటలే. అట్లనే మా భూమి 62 ఎకరాల 7 గుంటలు ఇంచు మాత్రం మేము వదులుకోమని చెప్పేసి ప్రాణాలు తెగిస్తామని ఇక్కడ పట్టుదలతో ఉన్నారు. బుల్డోజర్లు వచ్చినాయి, జేసీబీలు వచ్చినాయి. తర్వాత మొత్తం ఏంటంటే అటు పోలీస్ పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత ఒక పక్క 3000 మంది ఇక్కడ జనం, అటు రౌడీలు, గుండాలు, రౌడీ షీటర్లు, ప్రభుత్వం అంతా ఒక పక్క పోటీకి జరుగుతుంది. చివరికి మళ్ళా ఇంత దౌర్భాగ్య పరిస్థితిని మళ్ళీ మేము కోర్టును ఆశ్రయించాం. 2023 జూలై 27వ తారీఖు నాడు మళ్ళా ఒక ఆర్డర్ ఇచ్చారు, నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఈ ఊరికి ఇచ్చారు. ఆ ఖాళీ ప్లాట్కి మొత్తం స్టేటస్కో ఇచ్చారు. సరే, ఇప్పుడు ఈ దాదాపు 600 కుటుంబాలలో రోడ్ల మీద అక్కడ ఇక్కడ మొత్తం సుమారు 17-18 ఎకరాలు ఈ ఊరుంది. ఇప్పుడు ఫారెస్ట్ కానుకొని ఇటు సుమారు 43-44 ఎకరాలు ఖాళీ ప్లాట్ ఉంది. ఈ ఖాళీ ప్లాట్కి మొత్తం స్టేటస్కో ఉంది. స్టేటస్కోని వెకెట్ చేయించడానికి మేము లీగల్గా చాలా ప్రయత్నం చేస్తున్నాం. అది వెకెట్ చేస్తేనే మిగిలిన బ్యాలెన్స్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళకు ఫిల్అప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అది పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ కోసం మేము మా పోరాటం చేస్తాం సార్. ఒక్కటి మీరు గమనించాల్సింది ఏమిటంటే, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కస్తూర్బా హాస్టల్ స్కూల్ ఉంది, ఇక్కడ సుల్తాన్ కాలేజ్ ఉంది ఈ తూర్పు భాగంలో కలెక్టరేట్ వైపు. అక్కడ ప్రైవేట్ వ్యక్తులతో మాకు వివాదం జరుగుతుంది. 3-4 ఏళ్ళుగా 4-5 ఏళ్ళుగా జరుగుతుంటే వివాదం జరుగుతుంటే మేము చాలా గట్టి ప్రయత్నం చేసిన తర్వాత ఆ రఘునాథపాలెం మండలం పక్కన అది, ఇటు ఇది అర్బన్ మండలం, ఈ ఇద్దరు సర్వేలు వచ్చారు, జాయింట్ సర్వే. మేము మా సర్వేని పెట్టుకున్నాం, ప్రైవేట్ సర్వేని. సుల్తాన్ కాలేజ్ నుంచి కస్తూర్బా స్కూల్ వరకు బౌండరీ ఫిక్స్ చేశారు. తూర్పు భాగాన ఒక్క భాగం ఒక పార్ట్ చేశారు. మిగిలిన ఉత్తర భాగం కానీ దక్షిణ భాగం కానీ పడమర భాగం కానీ ఈ 3 సరిహద్దులు కూడా తేల్చమన్నట్టు ఉన్నాం మేము. ఇప్పుడు సరిహద్దులు తేల్చారు అధికారికంగా, మాకు వాళ్ళకి తగాదలేదు. 3-4 ఏళ్ళుగా తగాదలేదు. మేమేమంటున్నాం అంటే ఇటుపక్క కానీ టౌన్ వైపు కానీ సరిహద్దు తేల్చండి. ఇదే కాక ఇటు ఫారెస్ట్ భూమిలో కూడా ఈ భూదాన భూమిని 2.5 ఎకరాల పైన వాళ్ళు కబ్జా చేశారు. వాళ్ళు కబ్జా చేసేసి రోజు 2021 ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి ఇప్పటికి దాదాపు ఏంటంటే 10 సార్లు డోజర్లు తీసుకురావడం, జేసీబీలు తీసుకురావడం, ఫారెస్ట్ వాళ్ళు బలం సరిపోదని పోలీసులు తీసుకురావడం, మా భూమి ఇందులో ఉందనటం. మేము వాళ్ళని వేడుకున్నాం. మొన్న రీసెంట్లీ కూడా, సార్ మీరు ఎందుకు ఇట్లా తగాద పడుతున్నారు జనంతోని, మీరు ఇట్లా పడకండి, జాయింట్ సర్వే చేయించండి, మాకు అభ్యంతరం లేదు. అసలు ఫస్ట్ ఏమో నాట్ టు ఇంటర్ఫియర్ ఉంది, స్టేటస్కో ఉండగా మీరు ఎంటర్ కాకండి. మేము కూడా ఏంటంటే ముందుకు వెళ్ళట్లేదు, ఎందుకంటే కోర్టు యొక్క ఉత్తర్వుల్ని మేము గౌరవిస్తున్నాం. మేము నిర్మాణాలు చేపట్టడం లేదు. ఎక్కడైనా చిన్న చితక రేకులు పోతే కానీ, పట్టాలు పోతే కానీ రిపేర్ చేసుకుంటాను, అంతకంటే మించి ఇంకొకటి లేదు. నానా ఇబ్బందులు పడుతున్నాం. మీరు అది చేయకండి, అట్లా చేయకండి అని చెప్పేసి చెప్పుకున్నాం. ఫారెస్ట్ డిఎఫ్ఓ గారిని కూడా కలిసి వినతి పత్రం అందజేశాం, మీరు ఇట్లా రాకండి. రెవెన్యూ వారిని వాళ్ళని తీసుకొని జాయింట్ సర్వే చేసి తేల్చిన తర్వాత ఒకవేళ ఉంటుంది అనుకోండి మీ భూమి వదిలేస్తాం, కానీ మా భూమిలోకి ఇట్లా రాకండి అని చెప్పేసి ఇది మేము వేడుకుంటున్నాం. తూర్పు భాగం ఎట్లయితే చేశారో మిగిలిన భాగం కూడా చేయాలని చెప్తున్నాం. సరే, ఇందులో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు పక్కన ఒక ముగ్గురు బికసాని దామోదరు, వెజల సురేష్, ఇట్లా చెప్పండి, పేర్లు చెప్పండి. తర్వాత ముళ్ళ కిషోర్, ఎనుగోల గాంధీ, ఇట్లాంటి వాళ్ళు
ఈ జానేమియా, జానిమియా, 5 ఉమ్, దిర్శాల వెంకటేశ్వర్లు, దిరిశాల వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు 6 తన్నీరు ప్రసాద్, ఆ? తన్నీరు ప్రసాద్, తన్నీరు ప్రసాద్ 7 యార్లగడ్డ ప్రసాద్, యార్లగడ్డ ప్రసాద్ 8 వడ్లమూడి లక్ష్మయ్య, వడ్లమూడి లక్ష్మయ్య 9 ఇట్లా ఇంకా ఇట్లా కొంతమంది ఉన్నారు అనేక చాలా మంది మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అయితే ఇందులో ఏమైందంటే ఇట్లాంటి వాళ్ళంతా కొంతమంది కబ్జా చేసి వాళ్ళకి అమ్ముకున్నారు. మేము రాకముందు రాకముందు. అమ్ముకున్న తర్వాత మేము దిగినాక 2014లో మాకు వచ్చిన తర్వాత మేము మట్టి అమ్మకాలు కానీ కోల్చే ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే వాడి మీద కదా తీసుకోవాల్సింది, అది కదా వాళ్ళ మీద కదా తీసుకోవాల్సింది. సరే ఇది ఇందులో ఇప్పుడు మీకు ఏమైందంటే- భూదాన్ యజ్ఞ బోర్డు మీకు పట్టాలు ఇచ్చింది, ఇప్పుడు ఎందుకు పట్టాలు ఇచ్చినా ఆయన మీద కేసు పెట్టాలి కదా, సరే, ఒక్క భూదాన్ విషయము. యజ్ఞ బోర్డు మీద కేసు పెట్టాలా? 1954 నుంచి కాసరపాని ఇవాటి వరకు ఉన్నది. ఈ కాసరపాని ఉండి 54 నుంచి ఇవాటి వరకు ఉంటే ఇటీవల కొద్ది రోజుల కాలంలో ఆచార్య వినోబాబా పట్టాయ ఉంది, 62 ఎకరాల పట్టాదారి ఉంది. దాని తర్వాత ఈ ఇటీవల ఒక 10 ఏళ్ల ముందు నుంచి బై నెంబర్లు వేసి రికార్డులు తప్పుదోవ పెట్టించారు. సేల్ డీడీలు తీసుకున్నారు. ఈ సేల్ డీడీ తీసుకున్న తర్వాత బై నెంబర్లు వేసేసి వాళ్ళ పేరుతో తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ బై నెంబర్ల సర్వే నెంబర్లు తప్పని మేము నిరూపించాము. రిజిస్ట్రేషన్కి వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో మేము డీడీ కట్టి ఏమంటారు చలానా కట్టి మొత్తం తీసుకొని కోర్టుకు సబ్మిట్ చేశాం. ఈ రిజిస్ట్రేషన్ దొంగయి ఈ చెల్లవని చెప్పేసి కోర్టు వారు చెప్పారు. 5 ఎకరాల 9 గుంటలు ఎక్స్పర్ట్ డిగ్రీ అయిందని చెప్పేసి దీని మీద పావులు కదిపారు. ఇది కుదరదు అని చెప్పేసి దీని మీద మేము ఇంప్లూడ్ అయినాం. అయిన తర్వాత సెషన్ లోయర్ కోర్టులో మళ్ళీ మాకు ఇప్పుడు- ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. సరే, మీరు 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 లీగల్ గా టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఆ. ఈ భూమి వీళ్ళదే, దాంట్లో ఏం డౌట్ లేదు. కోర్టు మానవతా దృక్పథంతో ఆలోచించి వీళ్ళకి నీళ్ళు ఇవ్వండి, కరెంట్ సరే. ఇవ్వండి, రోడ్లు వేయండి, ఇల్లు కట్టుకొని ఇవ్వండి అని కూడా ఆర్డర్స్ ఇచ్చింది. ఇచ్చింది. డెమాలిష్ కూడా చేయొద్దని చెప్పింది. చేయొద్దని. వాళ్ళు చేస్తున్నారు. చేస్తున్నారు. ఇప్పుడు దీని వెనకాల 400 మంది పోలీసులు వచ్చారంటే ఒక్క వ్యక్తితో అయ్యేది కాదు. వ్యవస్థ దీని వెనక ఉంది కదా వ్యవస్థ, ఖచ్చితంగా. వ్యవస్థ బలం ఉంది. ఒకటి బలం. ఏంటంటే సార్, రండి ముందుకు రండి. 31 ఎకరం ఆ? ఈ ఆల్రెడీ ఉన్నటువంటి పాత కాలనీని 31 ఎకరం ఉంచేస్తాం. ఆ. ఈ మిగిలి ఉన్న 31 ఎకరాన్ని మాకు వదిలేస్తాం. వదిలేయండి. వదిలేస్తే మీకు మౌలికంగా ఆ. మేముండి చొరవ తీసుకొని మీకు రోడ్లు కానీ కరెంట్ కానీ ఇస్తాం మరి అది కూడా భూదాన్ ల్యాండే కదా. భూదాన్ ల్యాండ్. భూదాన్ వాడు ఎట్లా తీసుకుంటాడు? భూదాన్ సార్ అనేది వాళ్ళ వాదన. ఆ. మేమేమంటున్నాం అంటే మేము 1890 కుటుంబాల వాళ్ళం అప్లికేషన్ పెట్టుకుంటే భూదాన్ బోర్డు మాకు ఇచ్చేసింది. అంతే. అది మీ ఒప్పందం చేసుకుని తీసే అర్హత మాకు లేదు. మేము పేదోళ్ళం కాబట్టి ఎవరైనా సరే మాకు 100 గజాలు పెట్టుకున్నాం కాబట్టి ఆ హక్కు మా దగ్గర మాకు లేదు అని మేము అంటున్నాం. వాళ్ళు ఏంటంటే మీరు మాట్లాడుకుంటే మాకు వదిలేసేయండి, వారితో మాట్లాడి మీరు వదిలేసేయండి అంటారు. వదిలేసే రైట్స్ మాకు లేదు కదా అని మా వాదన. ఓకే, దీని వెనకాల మినిస్టర్స్ ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు సార్. పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఎస్ ఉన్నారు. మరి కమ్యూనిస్ట్ పార్టీలు చాలా స్ట్రాంగ్ కదా ఇక్కడ, మరి వాళ్ళు ఎందుకు రారు ఇక్కడ? సార్ ఇంకోటి చెప్పాలంటే వాళ్ళు కూడా ఉన్నారు సార్. కొరియా. ఇక్కడ కబ్జాల గురి అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ. కమ్యూనిస్ట్ పార్టీ హెడ్లు ఎవరు ఉన్నారు? కమ్యూనిస్ట్ పార్టీ హెడ్స్ ఎవరు ఉన్నారు? ఆ. అంతా వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు సార్, ఉన్నారు ఇలా. ఉన్నారు. ఇక చెప్పుకో అందరికీ shares, మామూలు అందరికీ సరిపోతుంది కదా shares సార్. ఇక్కడ ఏంటంటే సార్ ఇదే మైదాన ప్రాంతం. ఇప్పుడు ఎంత ఉంటదండి ఎకరం ఇక్కడ అందాదా దరిదాపులు? 4 కోట్లు. ఆ? 4 కోట్లు. అయిపోయాయి. ఇక్కడ 4 కోట్లు అంటే 30 ఎకరాలు 120 కోట్లేనా? సార్ దీని వెనక ఏంటంటే ఆ. ఇది భూదాన భూమి, ఆ. 62 ఎకరాల 7 గుంటలు. అవును ఇది ఒక ఆయనే దానం ఇచ్చిండు. ఆ. ఆ దానం ఏంటంటే 53 ఇచ్చిండు. అవును 53 నుంచి 84 వరకు రికార్డులో 62 ఎకరాలు ఉన్నది. ఆ. 62 ఎకరాలు ఉన్నది. ఉన్నది, రికార్డ్స్ అన్ని క్లియర్ గానే ఉన్నాయి. ఆ. 84లో 31 ఎకరాన్ని ప్రైవేట్ చేశారు ఆ. రెవెన్యూ వాళ్ళు. ఆ. చేస్తే భూదాన భూమి ప్రైవేట్ ఎట్లయింది అని చెప్పి అంటే మేం చేయలేదు కానీ ఆర్డీఓ గారు కలెక్టర్ అదే గారు మళ్ళీ బ్యాక్ వచ్చిందని చెప్పారు కదా ఆ. బ్యాక్ తీసుకో. అయితే అది 84 అది ఉంది. అది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అది భూదాన భూమి ప్రైవేటు భూమిగా మారటానికి అవకాశం లేదు కాబట్టి అది వాళ్ళు చేసిన తప్పు. ఎంఆర్ఓ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది 62 ఎకరాలు భూదాన భూమి అని. అయినా కూడా ఏంటంటే దీన్ని కాకుండా చేయాలి, అసలు దీన్ని లేపాలి. అసలు మొదట్లో ఉద్దేశం ఏంది ఈడ? ఏం జరగదు, ఏం జరగాలి? ఈడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఒక అమెరికా ఏదో ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ ఒకటి పెట్టాలని పువ్వాడ అజయ్ కుమారు తర్వాత ఈ కేటీఆర్ వీళ్ళు ఏంటంటే దీన్ని వదులుకోండి ఈ భూమి మేము వేరే చోట ఇస్తామన్నారు అని అక్కడ మన హైదరాబాద్ పోయి రాజేందర్ రెడ్డి దగ్గర పోయి అడిగితే లేదండి అప్పుడు నేను బోర్డు ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేసిన, ఇప్పుడు నేను ఏం చెప్పలేను వాళ్ళకి, నేను కుదరదని చెప్పిండు. ఓకే. ఇక వచ్చేసారు, స్కూల్ అక్కడ కట్టారు, ఈడ కట్టాల్సింది ఆడ కట్టారు. ఓకే. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇక్కడ ఇది స్లమ్ ఏరియా, పేదలు ఉంటారు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసు ఇటన్నీ విల్లాలు ఉన్నాయి, అంత ధనవంతులు ఉండే ప్రాంతం ఇది. వీళ్ళని ఎట్లయినా లేపాలి అనేది వాళ్ళ ఉద్దేశం. దానికి ఏంటంటే రియల్ ఎస్టేట్ కనుక మంత్రులకు కూడా వాటాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్లో. వాళ్ళ
కొడుకులు వాళ్ళంతా దాంట్లోనే ఉన్నారు రియల్ ఎస్టేట్. అవును తుమ్మల నాగేశ్వరరావు ఒక కొడుకు ఆ, ఉన్నాడు ఆయన రియల్ ఆయన ఎస్టేట్. కూడా ఇల్లు ఆ, ఉన్నాడు. వేజల్ల సురేష్ అనే ఆయన ఒక పెద్ద బిల్డర్, మొత్తం బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన. ఆ అసోసియేషన్లో అందరూ ఉన్నారు. ఇక్కడ ఈ 30 ఎకరాలు ఆక్రమించిన దాంట్లో కూడా వాళ్ళు ఉన్నారు. దీన్ని ఏంటంటే దాని కాదు, అసలు ఇక ఏం చేశారంటే ఇది ఎట్లా సాధ్యం కాదు కాబట్టి ఈ 31 వదిలిపెడతాం. ఆ 31 వదిలేయండి. వదిలేస్తే మీకు సౌకర్యాలు కల్పిస్తాం, కరెంట్ ఇస్తాం వెంబటే 24 గంటల్లో, మీకు ఇండ్లు కట్టిస్తాం, అన్నీ చేస్తాం అని చెప్పి మేము ఒకసారి సిపి దగ్గరికి పోతే సిపి గారు బతిలాడి చెప్పాను. సిపి ఏ ఇయర్ లో ఇది, ఏ సంవత్సరంలో? మొన్న 2024 ఏమంటాడు? ఏమంటాడంటే ఇది అంతా ఏం జరిగిందో ఒత్తిడి ఉంది కానీ మీకు ఎందుకు ఈ 34 ఎకరాలు తీసుకోండి, అది వదిలేయండి. లేదు సార్ అది భూదాన భూమి, అది ఎట్లా వదిలేస్తామంటే, సార్ అది మీరు కోర్టులో చూసుకోండి కానీ ఈ 34 వరకు పరిమితం కానీ దాంట్లో నుంచి లేచిపోండి. మరి 30 లేదు సార్, ఇది 31 లేదు, 18 ఎకరాలే, 18 ఎకరాలే ఉంది, 18 ఎకరాలే మేము ఉన్నాం సార్, మరి మిగతాది ఎట్లా, మరి లేపేస్తే మరి జనవడి పోవాలంటే మేము మిగతాది చూపిస్తామంటే కానీ ఈ 31 పరిమితంగా అండి, నేను అన్నీ మాట్లాడుతాను, మేము అట్లా ఒప్పుకోం సార్ అని మేము ప్రాణాలు పైన వదిలేదు. ఏమమ్మా ఏం చదువుకుంటున్నారు మీరు? నేను బీఈడీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. బిఎడ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఆగండి. అంటే ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయో చెప్పండి ఫస్ట్. రాత్రి అయితే ఎట్లున్నది, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎట్లుంటున్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళంతా ఎట్లుంటున్నారు?